దేవుడు స్వామి. జయ గురుమ్మ. ప్రార్థన చేయి వెంకటేశు. ఈరోజు వెంకటేశనా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకార పీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తే నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాతీతానంద అస్వత్తార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య సంవాదనం. రాజయోగము రమ్యమం గురు బోధ తెల్పుము గురువరా, తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. మార్గమెరుగక మాయలో బడి మరచి తిని సద్గురువరా, స్వర్గలోకము చేరెదో వర్గములు నరికితే శిష్యుడా. నరికెదను మార్గముల మర్మము మరుగు తెలియదు గురువరా, కామ క్రోధ లోభమోహ మదములు రా శిష్యుడా. మదగజంబులు ఎనిమిదందురు విధము తెలియదు గురువరా, చదువు యౌవన రూపకుల ధన మదములందురు శిష్యుడా. ఆదిభూతములైదు గలవట పాదు తెలియదు గురువరా, పృథ్వీవాయు ఆకాశ అగ్ని జలములైదుర శిష్యుడా. రామతారక మంత్రమిట్టిదు రమ్య మెరుగను గురువరా, స్వామి భక్తులు చదివే తారక ప్రణవ మంత్రము శిష్యుడా. మరువకను నే దినము కెన్ని జపించవల సద్గురువరా, 21,600 జపించు జీవుడు శిష్యుడా. నిజముగా జీవాత్మ వంటి నేర్పు తెలియదు గురువరా, పూరకము రేచకము తారక మెరిగి నడువర శిష్యుడా. కప్పురాళ్లకు మొక్కితే కర్మంబు తొలగును గురువరా, కప్పురాళ్లకు మొక్కితే కర్మంబు తొలగున గురువరా. కర్పూరము దీపంబు దర్పణ భావమెరుగర శిష్యుడా. హరియు బ్రహ్మయు ఈశుడును త్రిమూర్తులెవ్వరు గురువరా, వేరే వేల్పులు వేరు రాజస తామసంబులు శిష్యుడా. రంగుగను మూడేర్లు గలవట సంగతిరుగను గురువరా, గంగ యమున సరస్వతి బుధులందురెరుగుము శిష్యుడా. ఎరుపు తెలుపు నలుపులో గురునాథుడెవ్వరు గురువరా, ధరను భక్తుల బ్రోచె సద్గురు దైవరాముడు శిష్యుడా.
దట్టముగ తల చంగ చివరకు వట్టిదాయను గురువరా. పుట్టుగిట్టులు లేని బట్ట బయలుగనరది శిష్యుడా. శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగను గురువరా. సమయమిది నారాయణుని నీ మరుగు చేరుము శిష్యుడా. సమయమిది నారాయణుని నీ మరుగు చేరుము శిష్యుడా. రాజయోగము రమ్యమందరు బోధ తెలుపుము గురువరా. తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై గురుదేవ. జై గురుదేవ్. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. కర్మ సిద్ధాంతంలో తెలుసుకుంటూ చెప్తున్నాడు. కాబట్టి మనసు అది చేసేటువంటి దాన్ని బట్టి ఈ చెప్పే వాక్యాలు నువ్వు అర్థం చేసుకునేటువంటి స్థాయి దాన్ని బట్టి ఉంటాయి. దానికి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, భగవంతుడు ఈ శరీరానికి అధిష్టానంగా నిన్ను పెట్టాడు. నేనని పలుకుతున్నది ఏదో అది ఆత్మస్వరూపంగా ఉండి శరీరానికి శరీరంలోని అంతరంగ చతుష్టయానికి ప్రకాశం కలగజేస్తే దాని ప్రేరణతో మిగతా అవయవాలతో సహా ప్రవర్తిస్తూ వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఆ శరీరానికి నేను భగవంతుడు అధిష్టానంగా పెడితే నువ్వేం చేసావంటే, నువ్వంటే జీవుడు ఏం చేశాడు, ఆ సింహాసనం ఖాళీ చేసి సింహాసనంలో కూర్చోకుండా మనస్సు అనే కుక్కను అందులో కూర్చోబెట్టి దానికి నీవు సేవకుడిగా ఉన్నావు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు అధిష్టానంగా సాక్షిత్వ స్థితిలో ఉండి కర్తగా మారి దానితో తాయాత్మం చెందని స్థితిలో నీ స్వరూపాన్ని ఎరిగి నువ్వు అధిష్టానంగా ఉండు అంటే, అధిష్టానంగా ఉండకుండా దాని ప్రేరణ చేత ఏదైతే ప్రవర్తిస్తోందో శరీరంతో కూడి ఆ మనసు అనే కుక్క అంటే అనేక రకాలుగా ఎటు పడితే అటు పీకి ఎటు పడితే అది పోయేటువంటిది గుణం కలిగిండేది. అది ఆ కుక్కను అందులో కూర్చోబెట్టి సింహాసనంలో దానికి సేవకుడిగా మారిపోయినావు. అది ఎట్లా చెబితే అట్లా, ఆ మనసు ఎట్లా చెబితే అట్లా ప్రవర్తించే విధంగా మారిపోయావు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే కుక్కను కట్టేయాలి. కుక్కను కట్టేయాలంటే ఒక గొలుసు కావాలంటే ఏం చేయాలి? ఆ గొలుసు సంపాదించాలి. గొలుసు ఉంటే సంపాదిస్తే గొలుసుతో కట్టేసేకి వీలవుతుంది. ఆ గొలుసు ఏంటంటే ఆ గొలుసే మంత్రం. ఆ గురువు చెప్పేటువంటి మంత్రము, దాని అర్థం తెలిస్తే అదే గొలుసు. ఆ గొలుసు తీసుకొని ఈ కుక్కను కట్టేస్తే ముందు అది నీ అదుపులో ఉంటుంది. మరణాత్ త్రాయతే ఇది మంత్ర అనేదేమో మంత్రం యొక్క నిర్వచనం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రయోగం అది. నిరంతరాయంగా మంత్ర జపం చేయండి. చేయడం అంటే ఏమిటి? నిరంతరము దాని భావాన్ని గుర్తులో పెట్టుకోవాలి. మళ్ళీ ఏమండి రోజుకు 10 సార్లు చేయమంటారా? 108 సార్లు చేయమంటారా? 1,00,000 సార్లు చేయమంటారా? అది ఎన్నిసార్లు చేయమంటారని కాదు. ఆ మనసు అనేది ఎంత బలమైన కుక్కని అక్కడ నువ్వు సింహాసనంలో కూర్చోబెట్టావో దాని బలం తగ్గిపోయేటట్టుగా నువ్వు మంత్రజపం మంత్రార్థం తెలుసుకోవాలి. ఎంత బలమైన కుక్కను పెట్టావో అక్కడ సింహాసనంలో దాన్ని కట్టేయాలంటే దాన్ని కట్టేసేంతటి బలమైన స్థితిలోకి రావాలి. నువ్వు ఊరికే ఎన్నిసార్లు జపించావు అనేది కాదు. నువ్వు తొందరగా దాని భావాన్ని అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఆ మనసు అనే దాన్ని కట్టేయగలిగితే ఎంత బలమైంది అది. అది ఎంత బలంగా ఉందో దాన్ని బట్టి దాన్ని ఎంత బలమైన దానిని కట్టేయడానికి ఎంత బలమైన గొలుసు కావాలో అంత గొలుసు సంపాదించుకో.
నీ ఇష్టం అది. ఒక్క రోజులో సాధ్యపడొచ్చు. నీ పట్టుదలను బట్టి 2 నిమిషాల్లోనే సాధ్యపడొచ్చు. లేదా ఒక జీవిత కాలం పట్టొచ్చు. అట్లా పట్టినా గూడా మనసు కంట్రోల్‌లో రానోళ్ళుంటారు కొందరు. కాబట్టి మనలో మనసనే ఆసక్తత ఎంత బలహీనంగా ఉంటే మంత్రయోగం అంత సులభం అయితుంది. మనలో మనసనేటువంటి ఆసక్తత బలహీనంగా ఉండాలి. బలంగా గాదు. మనసనేటువంటి దాని మీద ఆసక్తి లేనటువంటి ఉండాలి. ఆసక్తి లేకుండా బలహీనంగా గనుకుంటే, అప్పుడు నేనని ఏది గుర్తెరుగుతోందో, నేననే అధిష్టాన స్థితిలో నువ్వుంటే, ఆ నేనని పలుకుతున్న అధిష్టాన స్థితిలో ఉన్నది ఆత్మ ప్రకాశం చేత పలుకుతోంది. ఆ స్థితిలో ఉండి మనసనే దాన్ని ఆసక్తితో అది అన్నిటి పట్ల తాదాత్మ్యం చెందనీయకుండా దాన్ని కట్టేయాలంటే, ఆసక్తి ఎంత బలహీనంగా మనసులో ఉంటే, మనసనే దాని మీద అప్పుడు మంత్రయోగం అంత సులభమైతది. సులభమైతదంటే నువ్వు పట్టుదల నువ్వు దాని మీదుంటే. నువ్వు ఇది తెలుసుకోవడం అనేదాన్ని కేవలము దాంట్లో దాని విచారణలో నువ్వు తెలుసుకునేదదే. ఒక్క మంత్రం చెబితే మంత్రం 108 సార్లు చెప్పా నేను అంటే, మంత్రంతో నీకు ఆ 108 సార్లు గాదు. ఇట్లే దినం రోజు ఇంటాన్ని గూడా నువ్వు ఆ మనసును తొలగించుకోలేవు. దానికైనా బలమైన స్థానం ఇచ్చి ఉంటే. కాబట్టి నువ్వు దీని అర్థాన్ని తెలుసుకొని ముందు మనసును తొలగించుకొని, మనసంటే పరిపరి విధాలుగా ఏదైతే పోతుందో దాన్ని అరికట్టడానికే ముందు ప్రాధాన్యత ఇచ్చి గురువాక్యంలోని అంతరార్థం తెలుసుకొని ముందు నేనెవరు అనేది తెలుసుకుంటే నువ్వు నేను మనస్సున అంతరంగ చతుష్టయం చేసేటువంటి దేనితో తాదాత్మ్యం చెంది ప్రవర్తిస్తోందో అది నేను గాదు గదా! దానికి కూడా అధిష్టానంగా ఉండి దాన్ని ప్రకాశింపజేయుచున్న ఆత్మను. అది ముందు స్వరూపాన్ని తెలుసుకుంటే, అది సర్వత్రా ఉన్నది ఒక్కటే. ఆ సర్వత్రా ఉన్నది ఇంకొక దానికి, ఇంకొక దానితో నామరూప క్రియలతో పోల్చుకోకుండా, నామరూప క్రియలతో భేదం లేకుండా ఉన్నది సర్వత్రా ఉన్నది ఒక్కటే ఉన్నది. అదే చైతన్యం, అదే ఎరుక, అదే ఆత్మ. దానికే అనేక పేర్లుగా ఉన్నటువంటివన్నీ అవే. ఆ స్థితిలో నేను ఆలోచించాలి. ఆ స్థితిలో ఇంక అన్యమైనటువంటి లేదు. అన్యంగా ఉన్నటువంటి నామరూపాత్మక ప్రాణులన్నిటికీ ఉన్న చైతన్యమే నాకు ఉంది. మరొకటి అనేది లేనే లేదు. ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి తెలుసుకొని, ఆ ఒక్కటి ఎట్ల కారణ వస్తువైతోందో సాంఖ్యమంతా జెప్పారు. సాంఖ్యం ఎందుకు తెలుసుకోవాలి అనంటే కేవలం సంఖ్యలు వినడానికి. ఆ సంఖ్యలు సాంఖ్యం అంటే సాంఖ్యం తెలియక సంఖ్యలు విడవు అనేదేమో సామెత. సాంఖ్యం తెలిస్తే ముందు ఎట్ల నిన్ను గురించి, నీ శరీరం గురించి, తర్వాత విశ్వం గురించి, దాని పుట్టుక గురించి, దాంట్లో ఏకత్వం ఉన్నటువంటి ఒకటైనటువంటి కారణ వస్తువుగానున్నటువంటి ఏది అధిష్టానంగా ఉండి సర్వమును కల్పించిందో దాన్ని తెలుసుకునే కోసమే ఇదంతా. మరి కాబట్టి ఏం చేయాలి ముందు? మనసు ఎంత తొందరగా నువ్వు కట్టివేయగలుగుతావో అంత తొందరగా నీకు అవి అర్థమయ్యే స్థితి వస్తది. మనసు కట్టేయకుండా ఉంటే దానికి అది జీవితకాలం గూడా పడతది. కాబట్టి మనసు అనే ఆసక్తత ఎంత బలహీనంగా ఉంటే మంత్రయోగం అంత సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇక భక్తి విధానంలో మనం మాట్లాడుకునేటువంటి అంశాలలో ఇంకేమున్నాయండి అంటే, భక్తి విషయాలలో మనం మాట్లాడుకునేటువంటి అంశాల్లో ఏమున్నాయండి అంటే, సమయం అయిపోయింది అందుకే ఓకే. అందుకే ఇంక 2 అంశాలు చెప్తానంటున్నాడు. ఆయనకు సమయం అంటే, ఈ మీటింగ్‌లో ఇచ్చినటువంటి సమయంలో మాట్లాడిండేది గాబట్టి, ఇది నాకు సమయం అయిపోతుంది. ఇంక 2 విషయాలు చెప్తానండి అంటున్నాడు. అధమంచ ఉత్తమం తత్వచింతా చ, మధ్యమం మంత్రచింతా చ అనేది నిన్ననే వచ్చింది. మంత్రచింతా చ అనేది మధ్యమం. ఉత్తమం ఏంది అంటే తత్వచింతన చేయడమే ఉత్తమం.
మంత్రాన్ని ఊరికే జపించడమో, దాన్ని చింతించడమో, దాని గురించి దాని అంతరార్థాన్ని తెలిసి అది భావనలో, దాని యొక్క తత్వచింతనలో భాగంగా అది తెలిసిపోవాలి అంతే. కాబట్టి ఏం చేయాలండి అంటే, మూడవ కేటగిరీకి వచ్చేసాం. ఏం చేస్తే బాగుంటుందంటే, ఆ 2 చేయలేం అనుకోండి. నిరంతరాయంగా జపం చేయలేము. శ్వాస ఆగిపోయే వరకు మంత్ర జపం చేయగలగడం, అది కూడా మన వల్ల కాలేదు. ఏం చేయవచ్చిప్పుడు? ఇంకేం మిగిలిపోయిందండి మనం చేయడానికంటే, తీర్థాటనం చేయవచ్చా? చేయకూడదా? చేయవచ్చు కదా! ఈ తీర్థాటనం ఏమిటయ్యా అనంటే, కింద కేటగిరీలనమాట ఇవన్నీ. తీర్థయాత్రలు చేయడం అంటే ఊరికే ప్రదేశాలు చూసి రావడం, తిరిగి రావడం. అందులో అది ఎందుకు కట్టారు? దాంట్లో ఏముంది? దాంట్లో అన్నీ కేవలం భౌతికపరమైనటువంటి నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయి తప్ప, దాన్ని తెలుసుకోవడం వల్ల, దానివల్ల, దాన్ని చూడడం వల్ల ఏదైనా సరే నీకు తెలియబడుతుందా? నీ కర్మలు ఎట్ట జరుగుతాయి? కాబట్టి మనం ఎప్పటికైనా సరే కర్మ సిద్ధాంతాన్ని, కర్మ రహస్యాన్ని అవపోసన పట్టాలి అనంటే, ఆ కర్మ సిద్ధాంతం, కర్మ ఎట్లొస్తోంది? కర్మ రహస్యం ఏమిటి అనే దాన్ని ఉపాసన పట్టాలంటే మనందరం తప్పనిసరిగా తత్వచింతన, నవవిధ భక్తి మార్గాలను కర్తృత్వ రహిత పద్ధతిగా చేసినట్టయితే, నువ్వు చేసేది ఎట్లా ఊరికే తీర్థయాత్రలు చేసి అటంతా తిరుక్కొని వచ్చేది కాదు. కాయకుండా ఏం చేయాలంటే, నవవిధ భక్తి మార్గాలన్నీ ఉన్నప్పటికీ కూడా భక్తి మార్గాలు అనేకంగా ఉన్నాయి. మళ్ళా తత్వచింతన అన్నిటికంటే ఉత్తమమైందని చెప్పారు. అవి 2 చేసినా కూడా ఏ రకంగా చేయాలి? ఆ తత్వచింతన గాని, ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా గాని, పూజ చేయడం, సేవనం, కీర్తనం ఇవన్నీ ఉన్నాయి దాంట్లో మార్గాలు. ఈ అన్ని మార్గాలని కర్తృత్వ రహిత పద్ధతిగా చేసినట్లయితే అప్పుడు మాత్రమే దీన్ని తెలుసుకుని సాధించగలిగే అవకాశం ఉంది. కర్త ఉంటే ఆడ కర్త ఉండి చేసే ప్రతి పనికి, అది పుణ్యకర్మైనా సరే, ఉత్తమమైనదైనా సరే, నువ్వు చేస్తున్న ప్రతి దానికి కర్మ ఫలితం అనేది ఉంటుంది. మంచి పనికి మంచి కర్మ, మంచి ఫలితం వస్తుంది అంతే. మంచి ఉత్తమ జన్మ అయితే తప్పదు గదా! ఆ జన్మ కాబట్టి ముందు కర్మ రహితంగా, కర్తృత్వ రహితంగా, కర్మరహితం గావాలంటే కర్తృత్వ రహితంగా ఏదైనా చేసేదానికి నువ్వు భక్తి మార్గంలోవో, ఏ మార్గంలోనో పో. కర్తగా ఉంటూ దేన్నైనా ఒకదాన్ని నువ్వు స సంకల్పించి దానివల్ల ఉపయోగం పొందే పద్ధతిలో నువ్వు చేయకుండా, కర్తృత్వ రహిత పద్ధతిగా చేసినట్టయితే అప్పుడు మాత్రమే దీన్ని తెలుసుకొని సాధించగలిగే అవకాశం ఉంది. అట్లా చేయగలిగితేనే సాధించగలిగే అవకాశం ఉంది. అని చెప్పి కింద ఆయన మీ అందరికీ ఒక విజ్ఞప్తి. సాధకుడు బ్లాగ్ spot.in అనే బ్లాగులో అనేకమైనటువంటి వేదాంత గ్రంథాలు, అనేకమైన ఆడియోలు, అనేకమైన వీడియోలు ఉన్నాయి. మహానుభావులు చెప్పినవన్నీ మంచిగున్నాయి. మీరు దాన్ని ఓపెన్ చేసుకొని, మీరంతా చదువుకున్న వాళ్ళే గాబట్టి, కంప్యూటర్‌తో మీరందరూ పరిచితులే గాబట్టి అని ఆ సభలో చెప్పాడు. ఆ సభలో చెప్పినదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నిజానికి మనోళ్ళు ఫోన్‌లోటివే ఓపెన్ చేసుకోవట్లే. కంప్యూటర్‌లోటివి ఏడ ఓపెన్ చేసుకుంటారు గానీ, అందులో ఉన్నటువంటి అంశాలు మీకందరికీ ఓపెన్ బ్లాగ్ అది. ఎవరైనా చూడవచ్చు. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. దాని సైట్ అడ్రెస్ గూడా పైనిచ్చినాడు. తెలుగుభక్తి.com సాధకుడు బ్లాగ్ స్పాట్ అని. అంటే దాంట్లో అనేకమైనవున్నాయి. అంటే మనకన్నీ అవసరమైనవని గాదు. దాంట్లో ఇతర పౌరాణిక గ్రంథాలు గూడా ఉన్నాయి. నేను ఆ సైట్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని చూసిన దాంట్లో. కాబట్టి అందులో అనేకమైనవన్నీ మన బోధకు పనికొచ్చేటివి కూడా కొన్ని లేవు. కొన్నున్నాయి. అట్లాగే గూగుల్ గ్రూప్స్‌లో కూడా సాధకుడు ఆన్‌లైన్ సత్సంగ్ అని ఒకటుంది. ఇది మనకందరికీ ఉంది. చాలా మందికి నేను పెట్టించిన. ఫోన్లు తెచ్చినప్పుడు మనోళ్ళకి. సాధకుడు సత్సంగ్ అనేది చాలా మందికి పెట్టించాను. నా దగ్గరికి వచ్చినటువంటి మనోళ్ళందరికీ. అది కూడా రోజువారీ అనేకమైన పోస్టులు అనేక మంది షేర్ చేస్తూ అందులో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎవరెవరో అనేక సమావేశాల్లో జరిగినటువంటి చోట వాళ్ళు ప్రసంగించినటువంటి అంశాలే ఈ చిన్న గ్రంథాలుగా మనం ఇప్పుడు ఉపయోగించుకొని చదువుతున్నాం. ఈ కర్మ సిద్ధాంతం కూడా అట్లా ఒక సభలో చెప్పిన విషయమే ఇది. కాబట్టి మా దగ్గర సాఫ్ట్ కాపీ కూడా ఉన్నటువంటి అనేక వేదాంత గ్రంథాలని ఇప్పుడు వారితో మేము మాట్లాడాం. మేము ఆల్రెడీ ఎప్పటినుంచో చాలా సంవత్సరాలు సబ్‌స్క్రైబ్ అయ్యి ఉన్నాము. బట్ ఎలా పోస్ట్ చేయడం అనేటువంటి అంశం
నేను ఇప్పటి వరకు గోపికృష్ణ గారిని కలవకపోవడం, తెలియకపోవడం వల్ల అజ్ఞానం అంటే ఇలానే ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా ఫోన్ చేయలేకపోవడం, మాట్లాడలేకపోవడం వల్ల, కాలం అనుకూలించకపోవడం వల్ల అంతకు మించి ఏమీ లేదు. ఎన్నో సార్లు ఇప్పటికీ నేను ఒక దశాబ్దం నుంచి ఇదే ప్రాంతానికి వస్తున్నాను గానీ, ఆ పరిచయం కలగలేదు అని ఆయన ముగింపు, ఆయన యొక్క వ్యాసం ముగింపులో ఇవన్నీ చెప్పాడు. దీంట్లో కూడా పెడుతున్నాం. అనేక మందికి తెలియజెప్పే కోసం ప్రసంగాలు గానీ, పాఠ్యాంశాలు గానీ పెడుతున్నాం గానీ, అవి అందరూ వాళ్ళకి తెలీదు కాబట్టి ఎట్లా ఓపెన్ చేసుకొని ఎట్లా చదవాలో తెలియట్లేదు. కానీ ఒక తపస్విని మనం వారిలో చూడవచ్చు. అటువంటి మహద్భాగ్యం మనకు కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని గోపికృష్ణ అనే ఆయన ఇది ఏర్పాటు చేసినటువంటి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాడు. ఇది 2013 అక్టోబర్‌లో వారు నిర్వహించినటువంటి సత్సంగంలో ఈ ప్రసంగం జరిగింది. ఇది అయిపోయింది. కర్మ సిద్ధాంతం సులభంగా ఎట్లా చేస్తే కర్మ రాదు, ఎట్లా చేస్తే మనసు అనేది ప్రవర్తిస్తే దాని పట్ల ప్రకారం చేస్తే ఏ విధంగా కర్మ వస్తుంది, ఏ విధంగా జ్ఞానంతోనే చేస్తున్నాం ప్రతి పని. కాబట్టి ప్రతి పని కర్తృత్వ రహితంగా చేయగలిగితేనే కర్మ అనేది రాకుండా ఉంటుంది అనేదాన్ని వివరించారు. ఇప్పుడు దీని తర్వాత ఉండేది ఓపెన్ చేస్తాము. 2 నిమిషాలు, 1 నిమిషం పడుతుంది. కంప్యూటర్ ముందరే ఉన్నా నేను. నిశ్శబ్దం అయిపోయింది. 1 నిమిషం ఉండప్పా, ఓపెన్ చేస్తున్నాను. అది బుక్ కంప్యూటర్‌లో ఉంది. బుక్ ఇంటికాడ మార్చొచ్చిందో తెచ్చిందో ఉన్నా. నిద్ర అనేది కదా. ఒక్క నిమిషం చూస్తాను దాన్ని. దీంట్లో బుక్ తీయాలి. నిర్నిద్ర అనే పుస్తకం కదన్నా. ఉండదు, సెల్లో ఉంది కదా. ఉంది. కంప్యూటర్‌లో ఓపెన్ చేయాలి కదా అది. సెల్లులోనే ఉంది కదా ఆల్రెడీ. అయ్యో! సెల్లులో నేను ఈ దాంట్లో పెట్టుకుంటా కదా! ఇది డిస్టర్బ్ లేకుండా దాని మీద చదవచ్చు. దాని మీద ఓ వైపు అది కనపడతా ఉంటుంది. ఎదురుగా బుక్కు. అందుకు. సెల్లులోది కాదు. సెల్లులోనే మాట్లాడుతున్నా. ఎదురుగా కంప్యూటర్‌లో ఓపెన్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఉండండి. కర్మ సిద్ధాంతం అయిపోయింది కదా! నిర్నిద్ర ఇప్పుడు నిర్నిద్ర వచ్చింది. ఓపెన్ అయింది. ఉండండి 1 నిమిషం. ఇందులో పూర్ణమతం చెప్పారు. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఇది 3 సార్లు మంత్రం. పూర్ణమద పూర్ణమిదం ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది పూర్ణమంత్రం ఏమిటి అంటే, పూర్ణము ఉంటే శూన్యంగా ఉన్నటువంటి సొన్నే ఉంది ఎప్పటికీ. దాంట్లో నుంచి అంతా సర్వము వచ్చింది. మళ్ళీ ఆ సర్వము ఆఖరికి శూన్యమైపోతుంది అనేటువంటిది. ఇది ఓం సత్సత్, ఓం శాంతి, ఓం హరి ఓం, శ్రీ గురుభ్యో నమః అని. ఇది ప్రశ్న సమాధానాల సెషన్ అట. ఇది ఒక క్లాసులో వాళ్ళ దగ్గర జరిగినటువంటి ప్రశ్న సమాధానాల సెషన్ అటండి. ఇది ఉదయం పూట అంతా ఉపన్యాసాలు అయిపోయినాయట. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగవచ్చునట అని జరుగుతున్నటువంటి ఓపెన్ ఇన్విటేషన్, ఎవరైనా ఏదైనా అడగవచ్చు అని వాళ్ళు క్లాసులు నిర్వహిస్తారు. కాబట్టి అక్కడ ఆ నిర్వహించిన వాళ్ళకి ఎంత మాత్రం ఏం అవగాహన అయిందో మళ్ళీ రాత్రిపూట ఇట్లా ఈ విధంగా ఎదురుగా ప్రశ్న జవాబులు పద్ధతిలో చేసుకునేవాళ్ళు. దాన్ని ఇక్కడ పెట్టారు. నిర్నిద్ర అనేది దాని మీద చేసినటువంటి ఉపన్యాసమే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా అడగవచ్చు. బాగా పై విషయాలు అడిగారనుకోండి, కొద్దిమందికి అర్థమవుతుంది. అందరికీ సరిపడే సంబంధించినటువంటివి అయితే సరిపడా చెప్పవచ్చు. ఇప్పుడు ఏదో నన్ను ఒకటి అడిగారు, నేను నిద్ర అని. ఏదో చాలా పై విషయాలు, సరే అయినా అర్థమయ్యే వాళ్ళ కోసం, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్తాను అంటున్నాడు. అంతే, ఒక్క అంశం చెప్తే చాలా పెద్ద అంశం అవుతుంది. ఎవరికైతే బ్రహ్మానుభూతి కలిగిందో, ఎవరైతే చతుర్విధ ముక్తులలో సాహిత్య ముక్తిని అనుభవించినటువంటి వాడు ఉన్నాడో, వాడికి అధికారం, ఈ నిర్నిద్ర అనేటువంటి స్థితిని పొందడానికి అధికారి ఎవరయ్యా అంటే, సాహిత్య ముక్తిని అనుభవించేటటువంటి ఆ నిర్ణయం కలిగినటువంటి జీవన్ముక్తుడు ఎవరైతే ఉన్నారో అతను దీనికి అధికారి. ఇక దీనిని పొందాలి అంటే బ్రహ్మమునకు పరమైనటువంటి స్థితి పరబ్రహ్మము. ఎవరైతే సాహిత్య ముక్తిని పొందారంటే చతుర్వేద ముక్తులుగా ఉన్నటువంటి దాంట్లో ఈ విచారణ చేసినటువంటి సాధకుడైనటువంటి వాడు దాన్ని అనుభవించినటువంటి తనకు అపరోక్షం కలిగి తాను ఆ విధమైన స్థితిని అనుభవించేవాడు ఉన్నాడు. అట్లాంటి వాడికి నిర్నిద్ర అనేటువంటిది పొందడానికి అధికారి అతను. అంటే సాహిత్య ముక్తిని అనుభవించేటువంటి ఆ నిర్ణయం కలిగినటువంటి జీవన్ముక్తుడు ఎవరైతే ఉన్నారో అతను దీనికి అధికారి. ఇక దీనిని పొందాలి అంటే బ్రహ్మమునకు పరమైనటువంటి స్థితి, బ్రహ్మము నేను అనే ఆ స్థితి వరకు ఎవరైతే వచ్చారో, నేనే బ్రహ్మమును అని నేను నన్ను గురించి తెలుసుకొని నేను ఎవరు అనే స్థితి కాడ మొదలైనటువంటిది సాంఖ్య విషయం అంతా విచారణ అయిపోయిన తర్వాత మహావాక్య విచారణలో తేలినటువంటి అంశంతో తాను ఏమై ఉన్నాడు అంటే తానే తత్వమసి అనే దాని యొక్క వివరణ నిన్నలా మనం 3 రోజులకి ఇదే ఇంతకుముందు జరిగినటువంటి పాఠంలో కర్మ సిద్ధాంతంలో వచ్చింది. తత్వమసి లక్ష్యార్థంగా ఉన్నటువంటి దాన్ని తానే తెలుసుకొని, తాను ఈ విచారణలో తెలుసుకొని సాధకుడు తాను బ్రహ్మమును అనేటువంటి స్థితిని ఎవరైతే పొందారో, ఎవరైతే ఆ స్థితిలో నుంచి మళ్ళీ గురుకరణ చేత దాటుకునే సిద్ధంగా ఉన్నారో, బ్రహ్మమునకు పరమైనటువంటి పరబ్రహ్మ స్థితిని తెలుసుకునేకి. పరబ్రహ్మ స్థితి తెలుసుకోవడం అంటే బయలుగా ఉన్నటువంటి ఉత్పత్తి స్థితి లయాలకు కారణం కానటువంటి పరబ్రహ్మాన్ని, పరిపూర్ణాన్ని తెలుసుకోవడమే. బ్రహ్మమునకు అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మము అంటే ఇక్కడ సృష్టికి కారణమైనటువంటి స్థితిలో ఉన్న బ్రహ్మమును, ఆ బ్రహ్మమునకు పరమైనటువంటి స్థితి పరబ్రహ్మం. అంటే వేదాంత నిర్ణయంలో మాత్రమే పరబ్రహ్మం అనే నిర్ణయం ఉంది. ఆ వేదాంత నిర్ణయాల్లో మాత్రమే ఈ పరబ్రహ్మం అనే పదాన్ని, పరబ్రహ్మం అనే నిర్ణయం ఉంది. మిగతా చోట్లల్లా బ్రహ్మం అనేటువంటి, శైవంలో కూడా పరశివం అనే నిర్ణయంతో చెప్పబడుతుంది. శైవంలో కూడా శివుణ్ణి ఆరాధించే శైవులు ఉన్నారు కదా, వీరశైవం అనేది ఒకటి ఉంది. వీరశైవం అనేది ఏమో కర్ణాటకలో పాటిస్తున్నారు. మామూలుగా శైవారాధన, శైవ మతం అని అంటారు దాన్ని. ఈ శివకవులు అని ప్రత్యేకంగా వీరశైవం అనే సిద్ధాంతం ఇంతకుముందే ఓ రోజు చెప్పినా నేను.
అది 950 ప్రాంతంలో ప్రత్యేక సిద్ధాంతంగా రూపొందించి దాన్ని ఆ రాజులు కూడా అనుసరించినారు, వీరశైవం. ఆ దాని గురించి మొట్టమొదట పాల్కురికి సోమనాథుడు అని ఆయన 950-1000 సంవత్సరాల మధ్యలో, 950కి 1000కి మధ్యలో ఇతమితమైన డేట్లు ఇప్పుడు కాలంలో అప్పుడులాగా తెలియదు కానీ పలానప్పుడు అని ఆ టైంలో రాశారు. బసవ పురాణం అనేది రాశారు. అదే మొట్టమొదటి గ్రంథాల్లో అవే వీరశైవాన్ని ప్రతిపాదించినట్టు. దాంట్లో శైవంలో కూడా పరశివం అనే నిర్ణయంతో చెప్పబడుతుంది. ఈ శివము అని మామూలు శివుడు శివము అని, పరశివము అంటే ఏ శివం అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ రుద్రులని 5 రకాలైనటువంటి సృష్టి స్థితిలయ ఆకర్ష విస్తీర్ణములుగా చెప్పబడినటువంటి 5 చెప్పారో అలా దానిలన్నిటికీ ఆవల ఉన్నటువంటి స్థితిలో పరశివం అనే నిర్ణయంతో చెప్పబడింది. వాళ్ళు కూడా దాన్ని దాటుకోవాలి దాంట్లో నుంచి అనేది చెప్పబడినప్పటికీ ఆ నిర్ణయం పరశివం అనే పదంతో వాడారు. వాళ్ళు శైవంలో ఉంది అని చెప్పారు. పరశివం అనే నిర్ణయంతో చెప్పబడుతుంది. ఏదైనా పరమే, పరమును తెలుసుకోవడమే ఈ వేరువేరుగా చెప్పబడినటువంటి పదాలు ఏ విధంగా వాడినా సరే పరమును తెలుసుకోవడమే లక్ష్యం. పరశివమైన, పరబ్రహ్మమైన, పరదేవత అయినా, పరదేవత అనుకో, పరబ్రహ్మం అనుకో, పరశివం అనుకో, యాదైనా కూడా శాక్తేయులు పరదేవత అనే పేరుతో ఈ స్థితిని బోధించారట. శాక్తేయులు అంటే శక్తిని ఆరాధించేవాళ్ళు. ఆది పరాశక్తి, శక్తే దేవత, శక్తేను అని. కాబట్టి పరశివమైన, పరబ్రహ్మమైన, పరదేవత అయినా శాక్తేయులు పరదేవత అనే పేరుతో స్థితిని బోధించారు. ఏ రీతి అయినా సరే ఈ పరమును తెలుసుకోగలిగేటువంటి, నిర్ణయించగలిగేటటువంటి స్థితికి మానవుడు చేరాలి. ఆ పరమును నిర్ణయించేటువంటి, పరమును తెలుసుకోగలిగేటువంటి స్థితికి మానవుడు చేరాలి. దీన్ని నిర్ణయించగలిగే శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. దీన్ని నిర్ణయించగలిగే శక్తి అంటే బుద్ధి విశ్లేషణతో ప్రతిదాన్ని ప్రకృతిగా కనబడుతున్నటువంటి దీన్ని ఇంతగా ఛేదించాడు మానవుడు. మామూలు పొద్దు ఎందుకు పుడుతోందో, రాత్రి ఎందుకు అవుతోందో, ప్రకృతిలో ఎందుకు ఏమి జరుగుతున్నాయో అవి తెలియక భయపడి మిగతా జంతువులన్నీ గుహల్లో దూరుకుంటే అట్లా మానవుడు కూడా ఒకప్పుడు ఒకానొక కాలంలో ప్రకృతికి కూడా భయపడినటువంటి వాడే. కానీ మానవుని యొక్క బుద్ధి విశ్లేషణ చేత అన్నిటినీ అధిగమించినటువంటి వాడయ్యాడు మానవుడు. దేన్నైనా సరే ఈరోజు ప్రకృతిలో ప్రకృతి శక్తి ఒకవైపు జరుగుతూనే ఉందనుకోండి, తన అధిపాత్రం లేకైతే తెచ్చుకోలేడు. ఎందుకంటే ఎన్ని రకాలు తెచ్చుకున్నప్పటికీ తుఫానులు లాంటివి వస్తూనే ఉన్నాయి కదా. అలాంటి వాటి అన్నింటినీ ప్రకృతిలో జరిగే వాటిని చేయలేడు. ప్రకృతిలో జరిగేటివి జరుగుతున్నాయి. మానవుడు ఏమిటంటే మేధాశక్తి చేత ఎందుకు, ఏమిటి, ఏ కారణం చేత ఏర్పడుతున్నాయి ఏమిటి అనే దాన్ని తెలుసుకోగలిగాడు. వాటన్నింటినీ తెలుసుకోగలిగేటువంటి అంతటి శక్తి ఉంది కాబట్టి మానవుడే ఇహమును పరమును రెండింటినీ విచారణ చేయగలిగి అధిగమించేటువంటి స్థితి కలిగినటువంటి వాడున్నాడు మానవుడు. కాబట్టి మానవునికి ఒక్కడికే ఈ నిర్ణయించగలిగిన శక్తి ఉంది. అది కూడా ఎవరైతే సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్యములనే చతుర్వేద ముక్తులను మహావాక్య నిర్ణయ పద్ధతిగా అనుభూతి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 4 రకాలైనటువంటి ముక్తుల్ని మనం పరిపూర్ణ వెలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు రాసినటువంటి పరిపూర్ణ దర్శనంలో ఉన్నాయి. ఈ 4 రకాలను కూడా ఆయన దాంట్లో వివరంగా వివరించారు. ఆ చతుర్వేద ముక్తులను మళ్ళా మహావాక్య నిర్ణయ పద్ధతిగా, మహావాక్యాలు చెప్పినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి అనేటువంటి 4 వాక్యాలలో నిర్ణయ పద్ధతిగా చెప్పిన దాంట్లో ఈ అనుభూతి ఎవరైతే పొందారో దాన్ని తెలుసుకొని, ఆ తెలుసుకున్నటువంటి దాన్ని అన్వయించుకొని, ఈ మహావాక్యాలలో వివరించినటువంటి దాన్ని నిర్ణయ పద్ధతిగా అనుభూతి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందులో సాహిత్య ముక్తిని అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక శక్తి జన్మిస్తుంది.
ఆ అధికారిత్వం వల్ల వాళ్ళలో ఒక సమర్థత కలుగుతుంది. ఏమిటంటే అది సంకల్ప మాత్రం చేత సకల జీవరాశులలో ఏ జీవరాశి యొక్క హృదయంలో అయినా సరే చైతన్యాన్ని మేల్కొల్పేటువంటి శక్తి లభిస్తుంది. ఇక అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నది, భౌతికంగా కాకుండా చైతన్యం అనేటిది ఉంది. ఆయా వాటికి వాటి స్థాయిలో అది పనిచేస్తుంది కాబట్టి అవన్నీ రకరకాలుగా అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ జీవరాశి యొక్క హృదయంలో అయినా సరే ఆ జీవరాశి యొక్క ప్రవర్తనని గుర్తిరిగి దాంట్లో ఉండే చైతన్యాన్ని మేల్కొల్పే శక్తి ఎవరికి ఉంది అంటే, ఈ విధంగా ఎవరికైతే ఈ అధికారిత్వం వల్ల సమర్థత కలిగి ఉన్నారో వాళ్ళు. నీకు సాహిత్య ముక్తి లభించింది అంటానికి ఏమిటండి అని గుర్తు అంటావు కదా, ఎలా తెలుస్తుందండి అంటే ఆయన సంకల్ప మాత్రం చేత నీ హృదయంలో ప్రవేశించగలుగుతాడు. నీలో ఉన్నటువంటి సాక్షి, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పుతాడు. ఆ మేల్కొల్పు అనుకున్న తర్వాత నీకు ఆ స్పృహ అనుభూతి యొక్క నిర్ణయం అవుతుంది. ఎవరికి ఉంది ఇది స్థితికి పోయాడంటే ఆ గురుమూర్తి స్థాయిలోకి పోయిండే తప్ప ఆ గురుమూర్తి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభూతి చెందినటువంటి వాళ్ళు. మహావాక్య నిర్ణయాన్ని అనుభూతి చెందిండేదే కాక తానే తన యొక్క చైతన్యంతో అవతలవాని హృదయంలోకి ప్రవేశించగలిగి తెలియజెప్పగలిగినటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అట్లా హృదయం చేత సంకల్ప మాత్రం చేత నీ హృదయంలో ప్రవేశించగలుగుతాడు. అటువంటి నీలో ఉన్నటువంటి సాక్షిని, నీలో ఉన్న చైతన్యాన్ని, నీలో ఉన్నటువంటి దాన్నంతా మేల్కొల్పగలుగుతాడు. ఆ మేల్కొల్ప అందుకున్న తర్వాత నీకు ఆ స్పృహ అనుభూతి యొక్క నిర్ణయము, స్వేచ్ఛను పొందినటువంటి నిర్ణయము నీకు కలుగుతుంది. ఆ స్పృహలోంచి ఆ స్ఫురణలోంచి నువ్వు మళ్ళా మామూలు అయిపోగానే జైల్లో పడిపోయినట్లు నిర్ణయం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ అనుభూతిలో ఉన్నంతసేపు మళ్ళీ ఉంటుందంట. చూడండి, ఆ స్ఫురణలోంచి ఆ స్పృహలోంచి మళ్ళీ మామూలు అయిపోగానే జైల్లో పడినట్టు అయిపోతుందంట. ఎవరైతే నువ్వు సాక్షిగా ఉంటే నీలో ఉన్నటువంటి నీ శరీరాన్ని కాదు మేల్కొల్పేది, అక్కడ గురువుగా ఉన్నటువంటి ఆయన అక్కడ సంకల్ప మాత్రం చేత నీ హృదయంలో ప్రవేశించగలిగి నీలో ఉన్నటువంటి సాక్షిని, నీలో ఎవరైతే నేను బ్రహ్మముననేటువంటి స్థాయిలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి అని నేనే సాక్షిగా ఉన్నటువంటి నేనేననేటువంటి ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పుతాడో ఆ మేల్కొల్పు తర్వాత నీకు ఆ స్పృహ, ఏ స్పృహ, జీవుడుగా నువ్వు ఈ విధమైనటువంటి ఈ తాదాత్మ్యత అంతా పోయి నీకు ఏకత్వ స్థితి, ఏకస్థితిలో ఉన్నటువంటి అంతటా ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మం నేనే, నాకు అన్యంగా లేదు, నాలో ఉన్న చైతన్యమే అది బ్రహ్మము అనేటువంటి స్పృహ, ఆ యొక్క అనుభూతి యొక్క నిర్ణయము నీకు కలుగుతుంది. ఆ నిర్ణయం కలిగిన తర్వాత నువ్వు అక్కడ స్వేచ్ఛను పొందినటువంటి నిర్ణయం అంటే నువ్వు అక్కడ నామరూపాత్మకమైనటువంటి నీ పేరుతోనో నీ ఊరితోనో నీ ఇంకో దానితోనో ముడిపడి లేవు. ఇంకా అక్కడ ఆ అనుభూతి ఎప్పుడు నిర్ణయమైందో నువ్వు అంతటా ఉన్నటువంటి ఏకత్వ స్థితి భావనలో ఉన్నావు. నువ్వు కింది స్థితిలో కాకుండా నీకు అప్పుడు అటువంటి స్వేచ్ఛ పొందినటువంటి నిర్ణయం నీకు కలుగుతుంది. ఆ స్పృహలో నుంచి మళ్ళీ నువ్వేమైనావు, మళ్ళీ మామూలు అయిపోగానే ఆ గురువు మేల్కొల్పితే ఆ మేల్కొల్పిన స్థితిలో నువ్వు పొందినటువంటి స్వేచ్ఛ, పొందినటువంటి ఏ నిర్ణయాన్ని అయితే పొందావో అందులో నుంచి ఆ స్పృహలో నుంచి కిందికి వచ్చావా, కిందికి రాగానే నువ్వు మరలా మామూలు అయిపోగానే ఏమైందంటే జైల్లో పడినట్టు నిర్ణయం వచ్చేసింది. జైల్లో పడినట్టు అంటే మళ్ళీ ప్రపంచం అనే సంసారంలో నేనని ఎవడు పలుకుతున్నాడో అన్ని బంధాలు ఏవైతే ఈ జగత్తులో భావన చెందుతున్నటువంటి బంధాలన్నీ వచ్చి పడినాయో అవన్నీ కలిగినాయి. దాంట్లో నుంచి మళ్ళీ ఆ స్పృహలోంచి బయటికి రాగానే జైల్లో పడినట్లు నిర్ణయం వచ్చేసింది, బంధ నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే బంధం. ఇక ఇక్కడ కిందికి దిగి వస్తే అంతా బంధమే. పేరుతో బంధం, ఊరితో బంధం, వ్యవస్థతో బంధం, వ్యవహారంతో బంధం, ప్రపంచంతో బంధం, అంతా కిందికి దిగి వచ్చే కొద్దీ బంధం. నువ్వు ఆ స్పృహలో ఉంటేనేమో సర్వవ్యాప్త చైతన్యంలో నువ్వు భాగంగా ఉన్నావు, బ్రహ్మముగా ఉన్నావు నువ్వు. ఇంకా అక్కడ అన్యులు లేరు ఇంకొకరు.
కాబట్టి ఒక్కసారైనా సద్గురు సాన్నిధ్యంలో ఈ స్థితిని మానవుడు అనుభవించాలి. ఒక్కసారైనా సరే గురువుగారి సాన్నిధ్యంలో ఈ స్థితిని మానవుడు అనుభవిస్తే జీవితంలో మరలా దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడడు. ఆ స్థితిని గనక సద్గురు సాన్నిధ్యంలో ఈ స్థితిని గనక ఎవరైనా ఆ మానవుడు అనుభవిస్తే, ఆ శిష్యుడిగా ఉన్నటువంటి, సాధకుడుగా ఉన్నటువంటి, ఇంతకాలం విచారణ చేసి నేను బ్రహ్మం అనేటువంటి స్థితిని ఎవరైతే పొందారో వాళ్ళ అవతల ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితిలోకి నిర్ణయానికి కదా ఇదంతా. పరబ్రహ్మ స్థితిలో నిర్ణయం తెలియబడ్డానికి మానవుడు దీన్ని అధిగమించి పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నిర్ణయించేవాడు ఇంక లేడు. సర్వము బయలుస్వరూపంగా పరిపూర్ణంగా ఉన్నటువంటిది ఈ ప్రపంచం అంతా ఒక్కసారి మైలైతే ఉత్త బట్టబయలుగా ఉన్నది ఏది ఉందో అదే ఉంది. దాంట్లో నిర్ణయించేవాడు, చెప్పేవాడు, చూపేవాడు, విశ్లేషించేవాడు ఎవరు లేరు. వాడు వీడనేవాడు కాదు. అసలు జగత్తుగా ఉన్నటువంటి అదే లేదు. కాబట్టి దాన్ని అది అనే పేరుతో, తత్ అనే పేరుతో పిలిచారు. తత్ అనేదే లేదు ఇంకా. తత్ అంటే అదే. దాన్ని ఒక వాడు వీడనే పేరుతో కాకుండా అది ప్రపంచం అనే దాన్ని ఈ స్త్రీ పురుష సంబోధనతో చెప్పలేవు కాబట్టి ఈడు వాడని చెప్పడానికి కానీ వీలు కానటువంటి బ్రహ్మం అనో ఇంకొకరనో విష్ణు అనో ఆ పేర్లతో కాకుండా తత్ అన్నారు దాన్ని. ఆ తత్ అనేది లేనటువంటి స్థితిలో ఎవరైతే ఆ సద్గురుమూర్తి దగ్గర దాన్ని అనుభవించేటువంటి స్థితి లేకపోతారో సద్గురు సాన్నిధ్యంలో ఆ స్థితిని అనుభవిస్తే మరలా దాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధపడరు. అది తెలిసినటువంటి స్థితిలో తాను అశరీరుడుగా గుర్తిరగబడి దాని విలువ తెలిస్తే మళ్ళీ పోగొట్టుకోవడానికంటే మళ్ళీ ఇప్పుడు చెప్పారే కింద మళ్ళీ దిగొస్తే మళ్ళీ మామూలుగా జైల్లో పడిపోయినట్లు ఏ నిర్ణయం అయితే కలిగిందో ఈ ప్రపంచం అనే జైల్లో బంధాలతో కూడినటువంటి జైల్లోకి వచ్చి పడిపోతాడు. కాబట్టి ఆ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డంటే దాని విలువ అది. అంటే దాని ఎదురుగుండా ఏది పెట్టినా అదే మేరు ప్రమాణంలో అదే ఇదేమో ఆవగింజ ప్రమాణంలో ఉంటాయన్నమాట. ఆ స్థితి ఎవరికైతే తెస్తుందో వారికి అదేమో మేరు ప్రమాణంలో అంటే ఒక పెద్ద కొండంత అది ఉంటే ఇదంతా కిందికి దిగొస్తే ఉండేటువంటి జగత్తు ఈ ఇదంతా ఆవగింజ ప్రమాణంలో ఉంటుంది. అది గుర్తెరిగిన వానికి దీన్నంతటిని ఆవగింజతో సమానంగా చూస్తాడు. ఈ కింద ఉన్నటువంటి మొత్తం బంధాలతో కూడినటువంటి జగత్తుతో సహా సర్వము అంతా కూడా ఆవగింజ ప్రమాణంలో ఉంటాయి. ఎవరైతే దాన్ని గుర్తెరిగారో దాని విలువ తెలిసిన వానికి అదే కొండ ప్రమాణంలో కనపడుతుంది. కాబట్టి ఆ స్వేచ్ఛను, ఆ పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఎవరు పోగొట్టుకోరన్నమాట. ఆ పరిపూర్ణమును గురించి తెలిసినటువంటి బ్రహ్మము నుంచి పరబ్రహ్మ స్థితిని గుర్తెరిగి అది భావస్థితిలో పొందినటువంటి వారు మళ్ళీ ఆ పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ అక్కడ ఏం లేదు. అక్కడ తోచేదే లేదు. అక్కడ తోచితే తోచబడేది ఉంటే కదా తోచేది ఉండి తోస్తున్నటువంటి వానికి ఈ కనపడుతున్న వాటన్నిటినీ తోస్తున్నటువంటి కేవలం లేకనే తోస్తున్నటువంటి మాయగా భావించి ఉంటాడు. కాబట్టి ఈ తోస్తున్న వారితో తాయాత్వం చెంది మళ్ళీ దేనిని చేయడు, ఏ నిర్ణయము చేయడు. లేనటువంటి స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ఎవరు పోగొట్టుకోరంటే కింది స్థితిలోకి వచ్చారా, పై స్థితిలో ఏదైతే చెప్పారో ఆ స్థితిలో నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు ఏది నీవో, ఏది లేనిదో, ఏది ఉన్నదో తెలియబడిన తర్వాత ఉన్నది ఒక్కటే బయలుగా ఉన్నది. ఈ మిగిలిందంతా లేనిదే, మిగిలిందంతా కలిసే ఈ జగత్ అనేటువంటి పరిణామం చెందినటువంటి సంసారం అంటే ఇదే. భావం పోవడం అంటే ఇది లేకుండా ఈ గుర్తే లేకుండా పోతే ఈ గుర్తే బీజము, ఈ గుర్తే మళ్ళీ నిన్ను ఉపాధికి తెస్తున్నది. ఇది రహితమైపోయినటువంటి స్థితిలో ఉంటావు. దిగొచ్చినావంటే దిగొచ్చిన స్థితిలో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరు పోగొట్టుకోరు. ఆ స్థితిని గురువు ద్వారా కనుక పొంది తాను అశరీరుడైనటువంటి స్థితిలో దాన్ని అనుభవించేటువంటి వాడు మళ్ళీ కిందికి వచ్చేవాడు పోగొట్టుకోడు. కాబట్టి తప్పక మానవుడు ఈ స్థితిని సాధించాలి. సాధించిన తర్వాత చెప్పే సూచన ఏమిటంటే
ఆ స్థితిని సాధించిన తర్వాత ఏమి స్థితి చెప్పే సూచన ఏమిటి అంటే తత్పరంచి అవలోకయేత్. తత్పరంచి అవలోకయేత్ అంటే అర్థం ఏమిటంటే తత్వమసి మహావాక్యములో అసిపదాన్ని రక్షించకుండా తత్పదాన్ని మాత్రమే రక్షిస్తే, అసిపదాన్ని రక్షించడం అంటే అయితిని నేను, అయితిని చెప్తాను తాను అనేటువంటి ఆ అయ్యిండేవాడు అసిలో ఉన్నాడు. అసితి, అసి అంటే అయితి, అయి ఉన్నాను. తత్ త్వం అసి, తత్తు త్వం అసి. కాబట్టి నేను అయినాననేటువంటిది కాదు. తత్వమసి మహావాక్యంలో అసిపదాన్ని రక్షించకుండా తత్ అనే పదాన్ని మాత్రమే రక్షిస్తే మహావాక్య విచారణకు అధికారి అయ్యావు. మహావాక్య విచారణలో తెలియాల్సింది ఏంటంటే నేను అయ్యాననేది కాదు, నేనే అది, నేనే తత్తును, నేనే ఆ బ్రహ్మము, నేనే సంకల్పించిన వాడు, నేనే ఈ అన్ని వికారాలని పొందిన వాడిని, నేనే వీటన్నిటికీ కారణమైనటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నవాడిని. ఆ చైతన్యమే సర్వవ్యాప్తంగా ఉంది, ఆ చైతన్యమే ప్రపంచం అంతటా ఉన్నది, ఆ చైతన్యం సర్వజీవుల్లోనూ ఉన్నది. వేరువేరుగా భౌతిక రూపాలతో కాదు చూడాల్సింది. ఆ తత్ అనేది ఏది అంటే అది ఆ తత్తుగా ఉన్నటువంటి నేనే అది అయినటువంటి వాడిని. అయినాననేటువంటి అసి అనేది లేదు, తత్తే నేనే ఇంకా తత్ అనేటువంటి మహావాక్య విచారణకు అధికారి. ఎవరు ఏదో చెప్పబోయారు, సౌండ్ వచ్చింది. తత్ పద విచారణ చేత ఏమయ్యావంటే బ్రహ్మానుభూతి, బ్రహ్మానుసంధానం జరిగింది. ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో, దేనితో నిర్ణయిస్తున్నావో, దేని ద్వారా సర్వమును తెలుసుకుంటున్నావో, ఏది కారణ వస్తువైందో ఎరుకగానున్నది. వ్యష్టిగా ఎరుక నేనని పలుకుతున్నదే సమిష్టిగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మం. ఆ బ్రహ్మానుభూతి, బ్రహ్మానుసంధానం జరిగి మహావాక్య విచారణ చేత చతుర్విధ ముక్తి నిర్ణయం నీకు కలిగింది. 4 రకాలైనటువంటి ముక్తి నిర్ణయం అనేక దానిలో వచ్చింది మనకు. అది ఆ 4 రకాల సాహిత్య సాలోక్య సారూప్య ముక్తులు అనేటివి మనకు ఆ పరిపూర్ణ దర్శనంలో వచ్చినాయి. మళ్ళా మన అనుభవానంద స్వామి రాసినటువంటి అచల సింధువులో వచ్చినాయి. మొన్న అందరికీ పంచినటువంటి బ్రహ్మ మన వెంకటరెడ్డి గారు సంకలనం చేసినటువంటి ఈయన వాళ్ళ గురువు గారు రాసినటువంటి అదేంటది బ్రహ్మజ్ఞాన ప్రబోధిని అందరికీ సంజీవనాయి తెప్పించి ఇచ్చారే. ఆ బ్రహ్మజ్ఞాన ప్రబోధినిలో కూడా ఉన్నాయి ఆ 4 రకాల ముక్తులు. అట్లా వేరు వేరు చోట్ల అనేక చోట్ల వచ్చినాయి. మన ఈ సజ్జా పూర్ణచంద్రరావు గారు పరిపూర్ణ బోధ పదాల గురించి మొట్టమొదటి మార్గంలోనే ఉంది. మొట్టమొదట పరమపద మార్గంలోనే పోకల శేషాచల వారు రచించినటువంటి దాంట్లో మార్గంలో ఉన్నాయి. అవును. తర్వాత మహిళ ఆంజనేయ స్వామి యాలల్లో కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా ఉన్నాయి. మన ఇంకా పూర్తి వివరంగా అంటే వచ్చిన పద్ధతిలో అర్థం తెలిపే పద్ధతిలో మన సజ్జా పూర్ణచంద్రరావు గారి పరిపూర్ణ పదకోశం అనే భాగం 1, భాగం 2 ఆ 2 కూడా అందరికీ పంపించినాం చాలామందికి. దాంట్లో కూడా ఉన్నాయి. అట్లా మహావాక్య విచారణ చేత చతుర్వేద ముక్తి నిర్ణయం నీకు కలిగింది. కానీ త్వం పదం తత్పదమందు విలీనమైనటువంటి స్థితి మాత్రమే పొందావు. కానీ త్వం అనే పదము తత్పదమందు, ఆ తత్ అనే దాంట్లోనే త్వం అంటే నువ్వు, ఆ తత్ అనేదేమో ఏది ఉన్నదో, ఏది కారణమై ఉన్నదో అది. ఆ అందులోకి నువ్వు విలీనమైనటువంటి స్థితిని పొందావు కానీ అసిపదాన్ని లక్షించలేదు. కాబట్టి తత్పరంచావలోక ఎత్, తత్కి పరమై ఏది ఉన్నదో దానిని అవలోకింపు. ఆ తత్తుకు పరమై ఉన్నది ఏది ఉందో, ఆ తత్ అవతల ఉన్నది ఏముందో పరమై ఉన్నదంటే. తత్ అంటే సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మమే తత్. దానికి పరమై ఏది ఉందో దాన్ని అవలోకించు అనేటువంటి సూచన చెప్తారు.
చెప్పి ఈశ్వర పంచీకరణ చేస్తారు. అంటే అఖండ ఎరుక పంచీకరణ చేస్తే అఖండ ఎరుక కూడా లేనిదైతే అఖండ ఎరుకగా ఉన్నదే ఆ తత్ అనేది, అది లేనటువంటి స్థితిని సూచన చేయడం అంటే నిన్ను రైతుని చేయడం. నువ్వు ఈ స్థితిలో వ్యష్టి ఎరుక అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మం నేనేనేటువంటి స్థితి కూడా దాటినటువంటి పరమును చూపించడం, పరమును తెలియజెప్పడం. కాబట్టి ఆ ఈశ్వర పంచీకరణ ఎట్లా చూడాలో చెప్పాలి కదా. ఎట్లా చూడాలో దాన్ని సూచన చెప్పి వదిలేస్తే పని జరగదు. కాబట్టి ఆ సూచన చెప్పి చెప్పారు. చెప్తే దాన్ని తనలోకి ఏ సూచన అయితే తెలుసుకున్నావో ఆ సూచనతో తాను ఆ విధిగా రమించేటువంటి స్థితిలో ఉండాలి. ఆ సూచన చెప్పి వదిలేస్తే పని జరగదు. కాబట్టి అంటే సూచన చెప్పారనుకో, ఆ సూచన ఎందుకు అప్పుడే చేయకూడదని చాలామంది సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా కాలయాపన చేస్తుంది. కారణం ఏమిటి అంటే ఈ చెప్పిండే దాంట్లో తాను తాదాత్మ్యం చెందాలంటే మామూలు విషయమేం కాదు. మిగతాటివి చెప్పినట్టుగా భౌతిక రూపంలో చూపించి చెప్పినట్టుగా నోటితో నేర్చుకొని 100 సార్లు అనుకున్నట్టుగా కాదు. అది భావస్థితిలో తాను దాన్ని ఊహగా ఎరగగలగాలి, ఊహించి ఎరగగలిగినటువంటి స్థితి అది. కాబట్టి సూచన చెప్పి వదిలేస్తే పని జరగదు. కాబట్టి సాంఖ్యతారక మనస్క పద్ధతిలో నీకెందుకు చెప్పారు అంటే మొత్తం అంతా ఈ కలగడానికి కారణమైనది ఏంది అక్కడి నుంచి మొదలయ్యి ఇదంతటికీ కారణమైన నువ్వంటే ఎవరు, జగత్ అంటే ఏమిటి, అదంతా విచారణమైన తర్వాత దానంతటికీ కారణమైనటువంటి తారకంలోనేమో నీలో ఉన్నటువంటి రకాలు, అమనస్కంలోనేమో మనసు లేకుండా అయిపోతే మనసే కారణ వస్తువుగా సర్వమును కల్పించి చేసినటువంటి దానికి కారణమవుతోంది. నీ మనస్సే కదిలింపజేయడానికి కారణమవుతోంది. కదిలిస్తోంది, కదులుతోంది, పోతోంది అనేటువంటిదంతా మనసుకు అమనస్కము, తారకము, అమనస్కం చెప్పిన తర్వాత మహావాక్య విచారణం అనేటువంటి దాంతో నువ్వు ఆటి వరకు తెలుసుకున్న తర్వాత దాని నుంచి దాటేటువంటిదే అవతల ఉన్నటువంటి పరమును తెలుసుకోవాలనేటువంటి తత్తుకు అవతలమై ఉన్నది, తత్తుకు పరమై ఉన్నది ఏదో దాన్ని అవలోకించము అని చెప్పారు. ఆ పైన చెప్పినటువంటి తత్పరం చావలోకయేత్ అని చెప్పినటువంటి దానికి అర్థం ఏమిటంటే తత్కి కూడా పరమై ఉన్నది ఏది ఉందో దాన్ని అవలోకించం అనేటువంటి సూచన చెప్తారు. చెప్పి ఈశ్వర పంచీకరణ చెప్తారు. ఎట్లా చూడాలో, ఎట్లా తెలియబడాలో చెప్తారు. సాంఖ్యతారక మనస్క విధిగా ఈశ్వర పంచీకరణ బోధించి పరశివమే తత్వమని, పరశివం అంటే శివముగా ఉన్నటువంటి సృష్టి స్థితిలయాలలో చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్ర సదాశివం అనేటువంటి దానికంటే ఆవలున్నటువంటి పరశివంగా ఉన్నది ఏదిందో అదే సత్యమని బోధిస్తారు. మిగిలిన 4 ఆ పంచీకరణలో ఇంకా 4 ఉంటాయి. ఆ పంచీకరణ దాంట్లో ఇవన్నీ మళ్ళీ ఉన్నాయి. ఇవి దాటినటువంటి స్థితిలో అవన్నీ ఏమీ లేవు. అవన్నీ కళా, కాలము, చిత్తు, తమస్సు, పరశివం, ఇవన్నీ కళలు, కాలము, చిత్తము, తమస్సు ఇవన్నీ కిందున్నటువంటి 4 పంచీకరణ పద్ధతిలో అఖండ ఎరుక కూడా లేనిదైతే అఖండ ఎరుక కూడా లేని స్థితిలో ఉన్నదే పరశివం అనేటువంటి దాంట్లో ఇవేమీ లేవు. కాబట్టి ఉంటాయంటే వీటిలో కళా, కాలము, చిత్తు, తమస్సు అనేటివి ఆవరణ సహితం. ఇవన్నీ ఆవరణ కింద, ఆవరణలో ఉన్నటువంటి ఆవరణ అంటే మళ్ళీ ఆవరణ ఏది అంటే విశ్వంగా కనబడుతున్న ప్రపంచంగా తెలియబడుతున్నదంతా ఆవరణే. అది దాటినటువంటి స్థితిలో ఉన్నది ఆవరణ రహితమైనది. ఆవరణ రహితమైనది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందని చెప్పడానికి వీలుగా ఉన్నటువంటి ఈ గోళాలు, ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనం ఉన్నటువంటి భూగోళంతో సహా ఇంకా విశ్వంలో అనేక గోళాలుగా ఉన్నవన్నీ కాదు. అవన్నీ కూడా ఉన్నప్పటికీ వాటన్నిటితో నిమిత్తం లేకుండా, ఆవరణతో సంబంధం లేకుండా, ఆవరణ అనేది లేక ఎల్లెడల ఇదంతా కలిసి ఇంతకుముందు చెప్పారు. ఆ చెప్పినటువంటి దాంట్లో ఈ ఆవరణకు అతీతమైనటువంటి దాంట్లో ఇది ఎంత ఆవగింజంత బిందువంత కూడా లేదు. ఇది లేని శూన్యం అనేటువంటిదే సర్వమును ఉన్నట్టుగా భ్రమింపింది. అది నిజానికి విచారించిన తర్వాత ఆ మొత్తము లేదు. ఈ సర్వము లేకుండా శూన్యం అయిపోయి
పోయినటువంటి స్థితి అది. కాబట్టి ఆవరణలో ఉన్నటువంటిదంతా ఆవరణలో ఉంటేనే ఇవన్నీ కళాకాలము చిత్తు తమస్సు అనేటువంటివి ఆవరణ సహితం. అది పరశివం అనేదేమో ఆవరణ రహితం, ఆవరణ రహితం. ఇవన్నీ సర్వవేదాంత శిరోభూషణంలో కళ, కాలము, చిత్తు, తమస్సు, పరశివం గురించి వచ్చినాయి విన్నాం అప్పుడు. వచ్చినాయి కానీ అప్పుడెప్పుడో ప్రారంభ స్థితిలో కాబట్టి అంత లోతుగా అర్థం చేసుకున్నారా లేదా అని దాని మీద వ్యాఖ్యానం వచ్చిందే, దాన్ని ఒకసారి చదవాలి మనం. సర్వవేదాంత శిరోభూషణంలో రెండవది ఏంటి అంటే వాటి మీద వ్యాఖ్యానాలు వచ్చినవి మళ్ళీ జబ్ చేసి పెట్టారు. ఆ బుక్ కూడా మనం దీంట్లో పెట్టింటి ఒకప్పుడు, నేను మన గ్రూప్లో పెట్టింటివి. కొంతమంది బుక్గా ప్రింట్ చేసుకున్నారు. మన దగ్గర అయితే ఆశ్రమంలో ఒకటి ఉంది, నా దగ్గర ఇక్కడ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. ఎప్పుడో అలా ఒకసారి చూద్దాం. కాబట్టి ఆవరణ రహిత స్థితి నీకు తెలియబడనంత వరకు నిర్నిద్ర అవ్వాలి అంటే, నిర్నిద్ర స్థితిని పొందాలంటే ఆవరణ రహితుడు అవ్వాలి. ఆవరణం అనేటువంటి దాన్ని దాటినటువంటి స్థితిలో ఉండాలి. ఆవరణ రహితుడు కావాలి. ఆ ఆవరణ స్థితి నీకు తెలియబడనంత వరకు నీకు నిర్నిద్ర అనేది అనుభూతమయ్యే అవకాశం లేదు. నిర్నిద్ర అనేది అనుభూతం కావాలి అంటే ఆ అవకాశం ఆవరణ స్థితిలో ఉన్నంత కాలము తెలియబడేది కష్టం. కాబట్టి ఆవరణ రహితం అవ్వాలి అంటే మెట్టువారీగా ఎక్కాలి ఇక్కడి నుంచి. అంటే అర్థం ఏమిటంటే ఎన్ని బ్రహ్మాండాలను చూసినా అన్ని బ్రహ్మాండాలలోనూ ఉండేటువంటి మండలత్రయం ఒకటే. ఎన్ని బ్రహ్మాండాలుగా ఉండేదాలను చూసినా ఆ అన్ని బ్రహ్మాండాల్లోనూ ఉండేటువంటి మండలత్రయం ఒకటే. అంటే ఏమిటంటే ప్రతి బ్రహ్మాండానికి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక పంచభూతాలు ఎలా ఉన్నాయో అలాగే మామూలుగా జీవుల్లో చూస్తేనేమో ఆ మండలాలు అంటే ఇడా పింగళ మధ్యలో ఉన్నటువంటి నాడిగా ఉన్నటువంటి సుషుమ్న, వాటిలో ఆ మండలత్రయంగా ఉన్నటువంటి జీవుల్లో బ్రహ్మాండానికి పోల్చుకుంటే ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, వాటి ప్రకాశంలో కనపడుతున్నటువంటి పంచభూతాలన్నీ. అలాగే ఎన్ని బ్రహ్మాండాలు చూస్తే అలాగే ఉంటాయి. సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం, సూర్యాగ్ని మండలం అని వీటికి పేరు. సోమ అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు, అగ్ని అంటే తేజస్సు. ఈ మూడు మండలములని వీటికి పేరు. అయితే ఈ మండలత్రయములు నియమించబడ్డాయి. ఆ మండలత్రయములు కూడా నియమించబడ్డాయి, స్వేచ్ఛగా లేవు. అవి కూడా ఒక ప్రకాశం వాటి నుంచికి ప్రకాశించేటువంటి అది రావడానికి ఒకటి కారణమైనది. దానివల్లనే నియమించబడ్డాయి అవి. అవి స్వేచ్ఛగా లేవు. అవి కూడా ఆవరణలో ఉన్నాయి, ఆవరణ రహితమైనటువంటివి కాదు. మన దృష్టిలో ఏమిటంటే జీవహంస దృష్టిలో చూస్తే ఈ మూడు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని మన అభిప్రాయం. జీవహంస దృష్టిలో చూస్తే కనుక ఈ మూడు పనిచేస్తున్నాయి, స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని మన అభిప్రాయం. వాటి మీద నియంత్రణ ఏమీ లేదు కదా అని మనం ఆ మూడింటిని నియమించిన దాని పేరే ఈశ్వరహంస. ఆ మూడింటిని ఎవరు నియమించారు, ఏమిటి నియమించిందంటే అదే ఈశ్వరహంసగా ఉన్నటువంటి బ్రహ్మ ప్రకాశం లేకుండా దానికి కూడా లేదు. ఆవరణలో ఉండేటువంటి అన్నిటికీ ఓ ప్రకాశం ఉంది. ఆయా ప్రకాశాన్ని ఇచ్చే వస్తువు చేతనే అవన్నీ ప్రకాశపడుతున్నాయి తప్ప అవి అన్నీ స్వతంత్రంగా ఏం లేవు, అవి కూడా స్వేచ్ఛగా ఏం లేవు. ఆ మూడు మండలత్రయం కూడా నియంత్రణతో ఉండేటివే అవి. ఆ మూడింటిని నియమించిన దాని పేరే ఈశ్వరహంస అనేది. మనం హంసతత్వ విచారణలో ఈశ్వరహంస దాని గురించి కూడా విచారించినాం. రోజుకి 2500 అంశాలు. రోజుకి ఎన్ని అంశాలు? 2500 అంశాలు. అందులో 2100 జీవహంసలు, 2100 ఏమో జీవహంసలు, 2100 ఏమో మిగిలిన 400 ఏమో ఈశ్వరహంసలు ఆ 2500లో. కాబట్టి ముందు ఈ రకంగా క్రమేపీ ప్రాణ సంయమనం ద్వారా, మనస్ సంయమనం ద్వారా, బుద్ధి సంయమనం ద్వారా, చైతన్య సంయమనం ద్వారా ఓదాంతో ఒకటి ఏ విధంగా సంయమనం చెందుతున్నాయో ఒకటొకటిగా తెలుసుకుంటూ పోయిన తర్వాత సంయమించడం అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఇందాక మీరు ప్రార్థన చేశారు కదా, చేసినప్పుడు మీ శరీరం, మీ ప్రాణం, మీ మనస్సు, మీ బుద్ధి
మీలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఇవన్నీ ఒక సూత్రం మీదకి వచ్చినాయా లేదా? అన్నీ ఒక చోటుకు వచ్చినాయి. అన్నీ ఏకాగ్రంగా దాని మీదకి వస్తేనే నువ్వు ఆ ప్రార్థన చేసావు. వచ్చినాయంటే అర్థం ఏమిటి? ఇంకేం జరిగిందంటే ఒకదానిలో ఒకటి లయించి మరొక దాని స్పృహను కోల్పోతూ వచ్చారు. ఒకదానిలో ఒకటి లయించి ఒక్కటే ఆఖరిగా పనిచేస్తుంది. ఒకదానిలో ఒకటి లయించి ఒక్కటిగా పనిచేసి చేసావు. ఒకదానిలో ఒకటి లయించి మరొక దాని స్పృహను కోల్పోయింది. ఒకదానిలో ఒకటి లయించితే ఒక్కటిగా మిగిలిందంతా ఏంది? ఆ తెలియబడే తెలుసుకునేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి గనకపోతే ఇంతకుముందు అనేకత్వంగా ఉన్నవి లయించిపోయినాయి. ఒకదాని స్పృహ ఒకటి గెలిచిపోయి లేకుండా అయిపోయి ఒక్కటే ఉంది. ఒకదానిలో ఒకటి. ముందేముంది? ముందేమున్నటువంటివన్నీ అనేకత్వంగా ఉన్నవన్నీ ఏకసూత్రమైనవి. ఆ తదుపరి క్రమంగా ఏమైందంటే ఒకదానిలో ఒకటి లయించి దాని యొక్క ఉనికిని కోల్పోతూ వచ్చింది. చిట్ట చివరికి ఆ లయస్థానంలో మిగిలినటువంటిది ఏదో అదే నేను. ఈ కింద కట్టుంటి మొదలుపెట్టి ఈ అవయవాలు, ఈ జగత్తు, ఈ దృశ్యము, దీంతో కనపడుతున్నట్టు వ్యవహారార్థకమైనటువంటివన్నీ దాని యొక్క ఉనికిని కోల్పోతూ వచ్చినాయి. అవన్నీ చెప్పిన తర్వాత వాటన్నిటికీ అధిష్టానంగా ఏది నడిపిస్తోందో అది ఉంటేనే, ఏది నిర్ణయించబడుతుందో అది ఉంటేనే, ఏది తెలియబడుతుందో, దాంతో ఏది గుర్తెరగబడుతుందో ఒక్కటిగానే ఉన్నటువంటిది ఉంది. అదే చైతన్యంగా ఉన్నది, అదే ఎరుక, అదే చిట్ట చివరకు మిగిలినటువంటి ఏముందో లయస్థానంలో అదే. అది కూడా లేకుండా లయమైతే అది కూడా లేనటువంటి ఆ పరమును తెలిసినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు చిట్ట చివరి స్థానంలో నీలో ఏకత్వ స్థితిలో ఏ మనస్సు ఏది పనిచేస్తోందంటే అది సాక్షిగా ఉంది, అది చైతన్యం, అది ప్రజ్ఞ, అది ఆత్మ, అదే అన్నీ అదే. అన్నీ అదే. ఆ లయస్థితిలో ఉన్నటువంటి దాంట్లో నిలకడగలిగి నువ్వేమిటి అని తెలుసుకునే వరకే ఈ కింద అంతా. కాబట్టి ఆవరణ స్థితిలో ఉన్నదే అది కూడా. ఆవరణ దాటిపోతే ఆ చైతన్యం అనే ప్రజ్ఞ అనే ఆత్మ అనేటువంటి అఖండ ఎరుక అనేటువంటి ఆవరణ స్థితిలో ఇంక లయం కావడానికి సిద్ధమైనటువంటి స్థితిలో ఉంది అది. అది లయమైపోతే ఆ అవతల పరము నెరిగితే ఇది లేదు. ఆవరణ రహితమైనటువంటి స్థితిలోకి పోతుంది. ఆ లయస్థాన స్థితిలో నిలకడ కలిగి ఉండి నియమిత వ్యవహారాన్ని కలిగి ఉన్నవాడెవడో వాడు జీవన్ముక్తుడు. ఆ స్థితిలో నిలబడి ఆ తెలియబడినటువంటి నేను బ్రహ్మమనేటువంటి చైతన్య స్థితిలో ఉన్నాడు. ఆ చైతన్య స్థితిలో మళ్ళీ ఆ గురుకరుణ చేత అది లేని రహితమైనటువంటి స్థితిలో ఏమి ఉన్నదో తెలుసుకొని అది భావనలో భావరహిత స్థితిలో ఏ చైతన్యం అయితే పనిచేసి సంకల్పిస్తుందో అది రహితమైనటువంటి సంకల్పరహితమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఆ ఉన్నటువంటి వాడు మరి శరీరాన్ని కలిగి ఉన్నట్టు కదా ఉండి గురుబోధ చేత తెలియవన్నప్పటికీ ఆ లయస్థానంలో ఉండి లయం అంటే ఏమిటని దాటుకునే స్థితిలో ఉండి కూడా నియమిత వ్యవహారాన్ని కలిగి ఉన్నవాడెవడో. మరి నియమిత వ్యవహారం అంటే ఉంది కదని నియమాలతో కూడినటువంటి వ్యవహారం ఏదైతే చేస్తున్నామో పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ కాసేపు అయిపోతానే మళ్ళీ దడాలమని ఇంతకుముందు పైనే వచ్చింది పేరాలు. అంతసేపు ఉండి మళ్ళీ ఎప్పుడైతే దిగొచ్చావో మళ్ళీ బంధనాత్ సర్వబంధములతో కూడినటువంటి దాంట్లోకి దిగొస్తావు కాబట్టి ఆ దిగిపోయే దాంట్లో నియమిత వ్యవహారాన్ని కలిగి దిగిపోయి పడిపోయి మళ్ళీ నేనంటే మొత్తం దీనికే సంబంధించిన అన్నిటిగా కాకుండా భావంలో ఎవరైతే ఆ స్థితిలోనే నిలకడ చెంది ఉంటారో ఆ స్థితిలో నుంచి పడిపోకుండా ఉంటారో మళ్ళీ బాహ్య ప్రపంచంలో దాంట్లో నియమిత వ్యవహారాన్ని కలిగి ఉంటాడో ఆ భావంతో వ్యవహరిస్తూ ఉంటాడో నియమిత వ్యవహారంతో చేస్తున్నానని భావన లేకుండా చేస్తుండేదాన్ని తాను కర్త అనే భావన రానియకుండా తానున్నది తాను చేస్తున్నది తాను చుట్టూ ఉన్నది జగత్ అనేది తాను ఏ భావం కలుగుతున్నాదో తనలో అంతా కూడా కేవలం లేనిది కేవలం లేని కరలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా భావించి ఎవరైతే నియమిత వ్యవహారంతో ప్రవర్తిస్తుంటారో నియమిత వ్యవహారాన్ని కలిగి ఉన్నాడో వాడు జీవన్ముక్తుడు. అంటే సదా ఆ లయస్థానంలో ఉంటాడన్నమాట. వాడు ఆ లయస్థానంలోనే ఉంటాడు. లయస్థానంలో కిందికి వచ్చి ఇంద్రియాలతో కూడినంత పని చేసినంత మాత్రాన ఇంద్రియాలతో పనిచేసినా కూడా తాను చేస్తున్నాననే కర్తవ్యం లేకుండా ఉంటాడు.
సమయం దాటింది కాబట్టి మంగళం చెప్పండి. అక్కడి నుంచి మళ్ళీ రేపు చెప్పుకుందాం. మళ్ళీ అక్కడి నుంచినే మొదలుపెట్టి చెప్పుకుందాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శుద్ధతత్వజ్ఞుడౌ సుఖయోగికి నిత్య సద్ధర్మమార్గుడౌ సాందీపునకు సిద్ధముగ పూర్ణుడౌ శ్రీకృష్ణమూర్తికి వద్దికతో అర్జున ఉద్ధవులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఎల్లకాలమునందు ఎడతగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజెల్ల కల్ల ఎరుకను మాన్పు పల్లపోతుల పుల్లయారులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. వేద వేదాతీత వేద్యమో గురుబోధ వేమారు శిష్యుల తిరిగించియు వేదనలు బాపితామోదంబు దేగూచు వేదాంత వెంకటరమణయ్యకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. విష్ణువై సర్వరోచిష్ఠువై కృష్ణుడై విష్ణువై పరిపూర్ణ శ్రేష్ఠుడగుతూ వేద వేదాతీత వేద్యుడై వెలసిన కృష్ణమూర్తి పాద పద్మములకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. సర్వనామాతీత నిర్వికారుండైన సర్వసముడైన నిర్మలునకు సర్వకర్తలకెల్ల సాన్యుద్ధుడైయుండు సర్వసాక్షాతీత అశ్వత్థాదులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శంకలన్నియుదీర్చి చాలగా మన్నించి పొంకముగ రాహిత్య బోధ చేసి అంకురించిరి జన్మ అంతముందే చేసి వెంకటాదాచార్య వేదాంతికి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములెల్ల ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో తెలుపు గురు పీఠమునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవా.